హర్ష కీర్తిని బైక్ మీద బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కీర్తి చీర కొంగు బైక్ టైర్లో చుట్టుకుపోతూ ఉంటుంది. హరీష్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక దగ్గర టీ తాగుతూ ఉంటాడు. బైక్ మీద వెళ్తున్న వాళ్ళెవరో చీర కొంగుని టైర్లో పడేసుకున్నారా, ఆ విషయం వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు వినిపించుకోవడం లేదు అని చెప్పి హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, అలా వెళ్ళడం డేంజర్ కదరా, వాళ్ళకు ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పాలనుకొని హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ హరీష్ పరిగెత్తుకుంటూ కీర్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడ బైక్ మీద ఉన్నది కీర్తి అన్న విషయం తెలుసుకొని హరీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీ చీర కొంగు బైక్ టైర్లో చుట్టుకుపోతుంది, చూసుకోవాలి కదా అని చెప్పి హరీష్ ఆ చీర కొంగుని బయటకు తీస్తాడు. ఆ తర్వాత హర్ష, రే హరీష్ నువ్వా, టైంకి వచ్చి తనని సేవ్ చేశావు, చాలా థ్యాంక్స్ రా, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకేరా అని చెప్పి హరీష్ అనడంతో అప్పుడు సరేరా, నేను తనని తీసుకొని బయటకు వెళ్తున్నాను, నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి హర్ష కీర్తిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. హరీష్ తన ఫ్రెండ్స్ దగ్గరికి రావడంతో ఏంట్రా వాళ్ళతో అంతసేపు మాట్లాడావో, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ అని అంటూ ఉంటే అవునరా తెలిసిన వాళ్ళని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. తెలిసిన వాళ్ళ లేకపోతే నీకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ, తను నీ ఎక్స్ వైఫ్ కదా అని చెప్పి హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. నీ కళ్ళ ముందే నీ భార్య వేరొకరితో తిరుగుతూ ఉంటే చూస్తూ ఎలా తట్టుకోగలుగుతున్నావురా అని చెప్పి హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో హరీష్ ఆ బాధతో ఫుల్గా మందు తాగేసి ఇంటికి వస్తాడు. తాగి తూలుతూ హరీష్ ఇంటికి రావడంతో హరీష్ పరిస్థితి చూసి లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. రే హరీష్, ఏంట్రా ఎప్పుడూ లేని ఈ అలవాటేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో హరీష్, అమ్మ నా కీర్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా, మరొక 2 రోజుల్లో హర్షతో తన పెళ్ళి, తనని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అటువంటి కీర్తి నా కళ్ళ ముందే దూరం అవుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి హరీష్ మందు తాగుతూ ఉంటాడు. రే బాధపడకురా, పెళ్ళికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఈలోగా కీర్తి ఖచ్చితంగా తన మనసు మార్చుకుంటుంది, నువ్వు బాధపడద్దు అని చెప్పి లక్ష్మి హరీష్కి చెబుతూ ఉంటుంది. రే సంతోష్, వాడిని లోపలికి తీసుకువెళ్ళు అని లక్ష్మి అంటూ ఉంటే తాగనివ్వమ్మా, వాడు తాగితే అయినా వాడి బాధను కొంతైనా మర్చిపోతాడేమో, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే, వీడికి అప్పుడు నేను ఎంతగానో నచ్చ చెప్పి చూశాను దాన్ని పెళ్లి చేసుకోవద్దురా అని, అయినా సరే నా మాట వినకుండా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చి ఈ ఇంట్లో మహారాణిలాగా చూసుకున్నాడు, అయినా సరే ఆ కీర్తి మాత్రం వీడిని చీకొట్టి ఆ హర్షగాడిని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి, ఒకప్పుడు వీడు నా మాట వినలేదు, ఇప్పుడు ఆ తులసి కూడా సిద్ధుని వదిలేసి వచ్చేసి ఆ నరేష్తో పెళ్లి చేసి అమెరికాకి పంపించేస్తానంటే ఇప్పుడు తులసి కూడా నా మాట వినడం లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం ఏం చేయలేమని చెప్పి సంతోష్ లక్ష్మి వాళ్ళతో అంటూ ఉంటాడు. అమ్మ వాణి, వాడిని లోపలికి తీసుకువెళ్ళి కాస్త భోజనం పెట్టమ్మా అని చెప్పి లక్ష్మి అనడంతో హరీష్, రా హరీష్ అంటూ హరీష్ని లోపలికి తీసుకువెళ్ళి వాణి భోజనం పెడుతూ ఉంటుంది. లక్ష్మి హరీష్ బాధ చూడలేక తులసికి ఫోన్ చేస్తుంది. అమ్మ తులసి, ఇక్కడ మీ అన్నయ్య పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అన్నయ్యకి ఏమైందమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. కీర్తికి 2 రోజుల్లో పెళ్ళని తెలిసి వాడు చాలా బాధపడుతున్నాడమ్మా, ఎప్పుడూ లేనిది కొత్తగా ఈరోజు బాగా మందు తాగి ఇంటికి వచ్చాడు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటే ఇక అప్పుడు తులసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా నేను ఆపుతాను అని చెప్పి తులసి లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు కీర్తి బస్వరాజ్తో, నాన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్ళని చెప్పి బ్యాచులర్స్ పార్టీ అడుగుతున్నారు, ఇవ్వమంటారా అని అంటూ ఉంటే తప్పకుండా ఇవ్వమ్మా, ఈసారి నీ పెళ్ళి గ్రాండ్గా నా చేతుల మీదుగా జరగబోతుంది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కనిష్క ఒంటరిగా ఉన్న కీర్తి దగ్గరకు వచ్చి, కీర్తి తులసిని మాత్రం ఎట్టి పరిస్థితులను నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు, తులసి నీకు పెళ్ళని చెప్పి చాలా కుళ్ళుకుంటుంది, అలాగే
తన అన్నయ్యని నిన్ను కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాయ మాటలకు లొంగిపోకు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటే, రేపు బ్యాచిలర్స్ పార్టీలో ఆ తులసికి ఎలా బుద్ధి చెప్తానో నువ్వే చూడు కనిష్క అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. బ్యాచిలర్స్ పార్టీ రోజున కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. కీర్తి, నిజంగా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయే అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళను పరిచయం చేయవా అని అంటూ ఉంటే, కీర్తి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తుంది. ఈవిడెవరు అని చెప్పి తులసిని చూపించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆవిడ అంతగా పరిచయం అవసరం లేని మనిషిలే అని చెప్పి మా ఇంట్లో ఉంటున్న ఎక్స్ట్రా క్యాండిడేట్ అంటూ తులసిని అవమానించి మాట్లాడుతూ ఉంటే, సిద్ధు దూరం నుండి చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు. కనిష్క నాకు కాబోయే వదిన అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది. కనిష్క చాలా హ్యాపీగా తన ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తూ, మీకు ఏం కావాలన్నా సరే మొహమాట పడకుండా అడగండి అని చెప్పి కనిష్క మంచిదానిలాగా వాళ్ళందరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా డ్రింక్ చేద్దామా అని చెప్పి అంటూ ఉంటే, డ్రింక్స్ తీసుకురమ్మని తులసికి కీర్తి ఆర్డర్ వేస్తుంది. దాంతో తులసి, ఇప్పుడు వదిన ప్రెగ్నెంట్ కదా, మందు తాగితే తన కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు అని చెప్పి తన కోసం జ్యూస్ తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇదేంటే మా అందరికీ మందు ఇచ్చింది, నీకు మాత్రం జ్యూస్ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఏయ్ ఏంటి నాకు మందు ఇవ్వకుండా జ్యూస్ ఇచ్చావని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటే, మీ హెల్త్కి మంచిది కాదని నేనే తీసుకురాలేదని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అదంతా నా ఇష్టం, నేను అడిగినప్పుడు తీసుకురావాలి కదా, వెళ్ళి తీసుకురా అంటూ తులసికి చెప్తూ ఉంటే, లేదు నేను తీసుకురాలేను, మందు తాగడం మీకు మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటే, నాకే ఎదురు చెప్తావా అని చెప్పి కీర్తి తులసి మీద చేయి చేసుకోబోతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు కీర్తిని అడ్డుకుంటాడు. ఇకప్పుడు తులసి సిద్ధుని పక్కకు లాక్కొస్తుంది. ఏంటి కీర్తి, నిన్ను కొట్టాలని ప్రయత్నిస్తున్నా సరే నువ్వు మాత్రం ఏమీ అనకుండా అలా నిలబడి చూస్తున్నావేంటి తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో కీర్తి, ఇప్పుడు ఒట్టి మనిషి కాదండి, తను ఇప్పుడు ప్రెగ్నెంట్, అందుకే తన ఆరోగ్యానికి మంచిది కాదని మందు తాగకూడదని చెప్పి నేను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే తను నా మాట వినడం లేదు అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అటువైపుగా వచ్చిన కీర్తి తులసి మాటలు వినేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, మరి తను ప్రెగ్నెంట్ అన్న విషయం కీర్తికి నువ్వు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే, ఒకవేళ చెబితే అన్నయ్య మీదున్న కోపంతో ఎక్కడ తన కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకుంటుందో అన్న భయంతోనే నేను వదినకి ఈ విషయం చెప్పలేకపోతున్నాను. ఉదయం హర్షతో బయటకు వెళ్తున్నప్పుడు కూడా బండి మీద వెళ్తే బిడ్డకు ఏమవుతుందో అన్న భయంతోనే నేను ఆపాలని ప్రయత్నించాను అని చెప్పి తులసి సిద్ధుకి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ భగవంతుడే ఈ పెళ్లిని ఆపుతాడని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే కీర్తి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కీర్తి మాత్రం తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష కీర్తి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అలా తాళి కట్టే చివరి నిమిషంలో కీర్తి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి లేచి నిలబడటంతో అప్పుడు బస్వరాజు, అమ్మ కీర్తి, ఏంటమ్మా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత పెళ్ళొద్దంటున్నావేంటి, ఎవరైనా నిన్ను బెదిరించారా, ఎవరి బెదిరింపులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, నేను ప్రెగ్నెంట్ని నాన్న, నా కడుపులో హరీష్ బిడ్డ పెరుగుతున్నాడు, అటువంటప్పుడు నేను ఈ పెళ్ళెలా చేసుకోగలను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా కీర్తి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని పెళ్ళైతే ఆపేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.